ప్రైజ్ ది లార్డ్. మన తండ్రి అయిన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు, వందనములు. ఉదయకాలము ఆగస్టు 1వ తారీఖున ఇలాగన మీతో దేవుని వాక్యంతో మిమ్మల్ని ప్రోత్సాహపరచాలని ప్రభు ప్రేరేపణతో మీ మధ్య నిలబడి ఉంటున్నాను. కనుక కొన్ని నిమిషాలు దయచేసి చివరి వరకు ఈ వీడియో అందరూ కూడా, ఈ మెసేజ్ అందరూ వినండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయవలసిందిగా కోరుతున్నాను. గడిచినటువంటి 7 మాసాలు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, మన బంధువులను కాపాడుకుంటూ వచ్చాడు. ప్రపంచం యావత్తు దగ్గర 6 లక్షల కంటే ఎక్కువ మంది మరణించారు. ఇంకా మనము సజీవులుగా ఉన్నాం. కనుక 7 మాసాలు ముగించుకొని 8వ మాసంలో ప్రారంభించిన ఈ మొదటి రోజు ఉదయకాలమున ప్రభు ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని మన మధ్యకు తీసుకొచ్చాడని నేను నమ్ముచున్నాను. ఈ సమయంలో మీకా 7వ అధ్యాయం 18, 19 వచనాలు. ఈ 2 వచనాల్లో ఒక 2 మాటలు ఈ యొక్క మాసము కొరకు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ విధముగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. సహోదరులు అన్న రవి గారు చదువుతారు. మీకా 7వ అధ్యాయం 18, 19 వచనాలు. జాగ్రత్తగా వినండి. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుడయందు సంతోషించేవాడు గనక నిరంతరము కోపముంచడు. ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. 20వ వచనం కూడా చదువుతారు. 20వ వచనము. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబుకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. గనక చదవనేటువంటి ఈ యొక్క వచనాల్లో మనం ధ్యానించడానికి ముందు ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, గడిచిన మాసాలుగా అనేకమైన కఠినమైన పరిస్థితులు మేము చూస్తూ వచ్చినాం. ప్రభా, 8వ మాసంలో తండ్రి ఒక గొప్ప మార్పును మీరు తీసుకురావాలని ప్రభు మా జీవితాల్లో మరి వింటున్న ఈ మాటలు ఎంతో బలవంతముగాను, నీ వాక్యం ఎంతో బలమైనదిగా ప్రతి కుటుంబంలో వింటున్న ప్రతి వారికి మీరే సహాయం చేయమని ప్రభా తండ్రి, నీ ఆత్మ ప్రేరేపణతో ఈ వాక్యాన్ని ప్రజల ముందుకు తీసుకుని వస్తుండగా ప్రజలు ఎంతో ఆసక్తిగా వినడానికి సహాయం చేయమని, నిలబన దాసుని మీరు మరుగు చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ చదవనేటువంటి వచనాల్లో ఒక 2 మాటలు మీరు జాగ్రత్తగా గమనించవలసిందిగా కోరుచున్నాను. నీతో సమానుడైన దేవుడున్నాడా? ప్రశ్న గుర్తు అక్కడుంది. దీనికి సమాధానము మనమే చెప్పుకోవాలి. నీతో సమానుడైన దేవుడున్నాడా? ప్రియ విశ్వాసులు, దేవుని పనిలో ఉన్నటువంటి నాయకులు, సేవకులు, మనమందరినీ ఈ ఉదయకాలమున మరి ప్రభు అంటున్నాడు, నీతో సమానుడైన దేవుడున్నాడా? దీనికి సమాధానం ఎప్పుడు చెప్పగలమంటే ఆ దేవదేవుని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆ దేవదేవునిలో ఉన్నటువంటి మర్మాలు, ఆయన మర్మమై ఉన్న క్రీస్తు, ప్రతిదీ ఒక మర్మంలాగానే ఉంటుంది. వాటిని అర్థం చేసుకోవడము మానవ జ్ఞానానికి మించినది. అది అందరికీ అర్థం కాదు. అందుకోసమే అక్కడ నీతో సమానుడైన దేవుడున్నాడా? ఇలాంటి దేవుణ్ణి మనం ప్రపంచంలో చూడగలమా? ఆ దేవుని నువ్వు ఎంత తెలుసుకుంటే, ఎంతగా ప్రేమిస్తావో, ఆ దేవునితో నువ్వు ఎంత సమయం గడుపుతావో, ఆ దేవునిలో నీ మనసు ఎంత లీనమైపోతుందో అప్పుడు నువ్వు సమాధానం చెప్పగలడు. ఎస్, యేసు ప్రభువారు ఉన్నాడు, ఇలాంటి దేవుడు, యేసు దేవుడు ఉన్నాడని నువ్వు చెప్పగలవు. రెండవది, ఆ దేవుని గురించి ఏమని చెప్తున్నాడంటే ఆయన కనికరము చూపడందు సంతోషించువాడు. చూడండి, ఆయన కనికరాన్ని చూపించడానికి ఎప్పుడూ ముందే ఉంటాడు. ఆయన సంతోషిస్తాడంట నా ప్రజల పట్లగా. యావత్ ప్రపంచము ప్రజలను ఆయన కనికరిస్తున్నాడండి. అందుకోసము ఇంకా మనుషులు ఇంకా బ్రతకగలుగుతున్నాం. దాని తర్వాత ఏమంటాడంటే మరి గనుక నిరంతరము కోపముంచడు. గనక బహు జాగ్రత్తగా మీరు ఈ మాటలు వినాలని ఆశపడుతున్నాను. ఈ మాసం యొక్క వాక్యం ఏంటంటే ఆ యొక్క 20వ వచనములో సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. ఈ దినాల్లో మనకు కావలసింది, ఈ నెలలో ప్రభు అంటున్నాడు, మీకు సత్యమును కనికరమును నువ్వు అనుగ్రహించునుగాక. ఈ మాటలు వింటున్న ప్రతి వారికి దేవుడు ఆ సత్యాన్ని, ఆ సత్యమైన దేవుణ్ణి
రెండవది ఆయన కనికరాన్ని అనుగ్రహించునుగాక. ఈ రెండు మన కుటుంబాల్లో ఉంటే చాలండి. ఏ కుటుంబంలో ఆ సత్యమైన దేవుడు ఉంటాడో అక్కడ ఆయన కనికరము ఉంటుంది. ఒకవేళ ఆయన కనికరం లేకపోతే ఏముంటుంది? ఇప్పుడు అసలైనటువంటి వర్తమానంలోకి మనం వస్తున్నాం. ఇప్పుడు మనం చదివినటువంటి మాటలో నిరంతరము కోపముంచడు, నిరంతరము కోపముంచడు అంటే దేవుడు కోపగించుకుంటాడా? ఇఫ్ గాడ్ యాంగ్రీ విత్ అస్, ఎస్. మీరు సృష్టి ప్రారంభం నుంచి జాగ్రత్తగా గమనిస్తే దేవుని కోపము, ఆయన ప్రచండమైన కోపము అనేకమైన సందర్భాల్లో మనం వాక్యంలో చూడవచ్చు. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితి, ఇది కూడా దేవుని కోపమనే మనము చెప్పుకోవచ్చు. దేవుని యొక్క జడ్జిమెంట్, ఆయన తీర్పు. దేవుడు మానవాళి మీద కోపగించుచున్నాడా? దగ్గర దగ్గర 210 దేశాలు ఈ కోవిడ్-19తో, ఈ వైరస్తో ఎఫెక్ట్ అయి ఉన్నాయి, ఆర్థికంగా పతనమైపోయినాయి. దగ్గర దగ్గర 70 రీసెర్చ్ గ్రూప్స్ దీనికి మందు కనుగొనాలని, దీనికి విరుగుడేదైనా అని వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. దీనికి వ్యాక్సిన్ తీసుకురావాలని కోట్లు రెడీ చేసుకున్నారు. కొన్ని కంపెనీలు అయితే కొన్ని వ్యాక్సిన్స్ ఇంకా అవి డిక్లేర్ చేయకముందే ప్రొడక్షన్ కూడా చేసి పెట్టేసుకున్నారు. కొన్ని కోట్ల సమయం సరిపోదు కాబట్టి. ఏది అయినప్పటికీ ఈ ప్రపంచమంతా ఇది వ్యాపించింది. ఏంటి కారణము? దేవుని కోపం కాదా? దేవుని యొక్క అప్రచండమైనటువంటి కోపము, ఆయన తీర్పు. మొదట WHO వాళ్ళు ఏమన్నారంటే ఇది ఎపిడమిక్, అంటే అంటువ్యాధి అన్నారు. మరికొన్ని రోజులకు ఇది పాండమిక్, అంటే ఇది మహమ్మారి అన్నారు. మరికొన్ని రోజులకు ఏమన్నారంటే ఇది ఎండమిక్, ఇది స్థానీయము, అంటే దీంతో సహజీవనం చేయాలి, అంత సులభంగా పోదు. చూడండి, గనుక ఇది దేవుని యొక్క పనిష్మెంట్, లేకపోతే దేవుని యొక్క తీర్పు అని మనము, దేవుడు ఈ మాటల్లో చాలా లోతైన సత్యము దాచబడి ఉంది. మీకా ప్రవక్త చేత దేవుడు తన బిడ్డల్ని ఎంత ప్రోత్సాహపరుస్తున్నాడో మనం మొదట చదువుతూ వచ్చాం 7వ అధ్యాయంలో. దేవుని పట్ల ఎవరైతే ఆశ కలిగి ఉంటారో అలాంటి వారి పట్ల ఆయన సత్యమును, ఆయన కనికరమును, ఎవరింట్లో దేవుని సత్యమైన క్రీస్తు సమృద్ధిగా ఉంటాడో ఆయన కనికరము వారి కుటుంబాల మీద ఉంటుంది. కనుక దేవుని యొక్క కోపాన్ని గురించి పాత నిబంధనలోనే దగ్గర దగ్గర 180 సార్లు మనం చదవచ్చండి. నిర్గమాకాండము చదువుదాం, చూడండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతారు. నిర్గమాకాండము 32వ అధ్యాయం 9-10 వచనాలు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, వారు లోబడని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేసేదనని మోషేతో చెప్పగా. మోషేతో దేవుడు చెప్తున్నాడు, ప్రజలు వారు దేవునికి లోబడలోని ప్రజలు. నిజమైన దేవుణ్ణి పక్కన పెట్టేసి ఒక వర్గము, దేవుడంటే ఎవరో తెలియనటువంటి ఒక వర్గము, అసలు దేవుని లెక్క చేయని ఇంకొక వర్గము, ఇలాగ ప్రజలందరూ ఆ ప్రాంతాల దేశాల్లో విచ్చల విడిగా, అంటే దేవుడు ఏం చేయలేడనేటువంటి భయము, లేకపోతే ఏం చేయడులే అనేటువంటి విషయమో. కానీ ఆనాడు కూడా మోషేతో దేవుడు అంటున్నాడు, వీరు లోబడని వాళ్ళని ప్రజలు, గనుక నేనేం చేయబోతానంటే నీవు ఊరకుండు, నా కోపము వారి మీద నుండును, నేను వారిని కాల్చి వేస్తానన్నాడు దేవుడు. కనుక ప్రేమనేటువంటి దేవుని బిడ్డలము, దేవుని యొక్క కోపము ఈ యొక్క పాత నిబంధనలోనే దగ్గర దగ్గర 180 సార్లు మనం చూస్తాం.
కొత్త నిబంధనలో ఇంకొక అద్భుతమైన వాక్యాన్ని చదువుదాము. రోమా 1:18. రోమా 1:18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్నవారు, దేవుని కోపము ప్రపంచము మీద కుమ్మరించబడుతున్నది. గనక నేను మన జీవితాలను సరి చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇంతవరకు నిర్లక్ష్యం, దేవుడంటే భయం లేని పరిస్థితి. దేవుడు ప్రేమామయుడు కదా అని అనుకుంటున్నావు, కానీ దేవుని కోపాన్ని గురించి బైబిల్లో అనేకమైన సందర్భాల్లో మనం ధ్యానిస్తే, అందుకోసమే ఈ యొక్క మాసము టైటిల్ ఏమిచ్చామంటే, నీతో సమానుడైనటువంటి దేవుడు. ఆయన ఎంత ప్రేమ గలవాడో అంత కోపము కలిగిన వాడు. ఆయన దహించు అగ్ని. ఆ దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే, ఆ సత్యమై ఉన్న దేవుని నువ్వు అర్థం చేసుకోవాలంటే, ఆ దేవుని పట్ల నమ్మకం ఉంచాలి. అప్పుడే ఆయన కనికరము నీ కుటుంబం మీద ఉంటుంది. అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు, అనేక మంది దేవుని సేవకులు ఇప్పటికే ఈ యొక్క కరోనా చేత దేవుడు వారిని తీసేసుకున్నాడు. రేపు నీకు నాకు రాదనేటటువంటి గ్యారెంటీ ఏమీ లేదు. వచ్చినా దేనికైనా సిద్ధంగా ఉండాలి. దేవుని కోపము ప్రపంచం మీద కుమ్మరించబడుతున్నది. అది వాస్తవంగా నువ్వు ఆలోచించాలి. 70 రీసెర్చ్ గ్రూప్స్ ప్రయత్నం చేసినా ఇప్పటికే దగ్గర డిసెంబర్లో ప్రారంభమైందండి. ఇది ఇంతవరకు ఒక్క మందు కూడా బయటికి రాలేదు. ఉన్న మందులతోనే ఏదో వైద్యం చేస్తున్నారు. దేవుని మహాకృప, చాలామంది బాగుపడుతున్నారు. గనక ఈ రోమా 1:18 దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. కాదంటారా చెప్పండి? ఎందుకు? కారణాలు ఏమున్నాయి? ఎందుకు దేవుని అంతగా కోపగించుకుంటున్నాడు? ఈ మానవుల కొరకే కదా ఆయన ప్రాణం పెట్టింది. వారి కొరకే కదా ఆయన దిగి వచ్చాడు. వారి కొరకు సమస్తాన్ని ఇచ్చిన దేవుడు ఎందుకు మానవుల పట్ల అంత కోపము? ఒక 10 విషయాలు క్లుప్తంగా మనం ధ్యానించుకుందాం. జాగ్రత్తగా వినండి. ఎందుకు దేవుడు అంతగా ప్రేమించిన బిడ్డల కొరకు అంత ప్రాణమిచ్చి స్వరక్తమిచ్చి ఆయన ప్రజలుగా చేసుకున్నాడు, ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు. ఆయన మరి యాజక ధర్మంలో మనకు ఆధిక్యతనిచ్చాడు. నిత్యత్వములో మన కొరకు స్థానాన్ని సిద్ధపరిచిన దేవుడు యావత్ ప్రపంచం మీద ఇంత కఠినమైన పరిస్థితి ఎందుకు తీసుకొచ్చాడు? ఆయన కోపము. మొట్టమొదటిది, ఎందుకు దేవుడు అంతగా ఆయన కోపగించుకుంటున్నాడంటే, ద్వితీయోపదేశకాండము 4:12 ఒక మాట అక్కడ రాయబడింది. మొదటి విషయం ఏంటంటే విగ్రహారాధన. అనగా దీని గురించి ఎంతైనా మనం మాట్లాడవచ్చు. అంటే దేవుని కాకుండా ఇంకా ఏదిని ఆరాధించినా, కొన్ని దేశాల్లో ఇది పెరిగిపోతూనే ఉంది. కొంతమంది మనుషులను ఆరాధిస్తున్నారు. అనగా దేవుని కాక ఏదైనా అది విగ్రహారాధన అంటాడు. చదవండి అన్న. యెహోవా ఆ ఆజ్ఞ మధ్య నుండి మీతో మాట్లాడెను. మాట్లాడదని మీరు వింటారు కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు. స్వరము మాత్రమే వింటారు. స్వరము మాత్రమే వింటాం. అనుభవం నీకుందా? చాలామందికి ఇంకా దేవుడు మాట్లాడతాడా అండి? విశ్వాసులు కూడా చాలామంది అడుగుతున్నారు ఇలాంటి ప్రశ్నలు. ఎస్, దేవుడు మాట్లాడతాడు. ఆయన స్వరమును వినగలిగితే నీ జీవితంలో ఏం జరుగుతుంది? ప్రతిదీ కూడా ఆయన స్వరము ఆత్మచేత నీకు వినబడుతుంది. వాక్యము చేత దేవుడు మాట్లాడతాడు. దేవుని సేవకుల ద్వారా మాట్లాడతాడు. ఆ మాట అద్భుతమైనటువంటి మాట. గనక దేవుణ్ణి మనం ఎవరం కూడా చూడలేం, కానీ ఆయన స్వరాన్ని వింటాం. ఒకరోజు నిత్యత్వంలో ఆయన మనం చూస్తాం. 19 అదే ద్వితీయోపదేశకాండం 4:19. సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము కింద ఉన్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లు మీరు జాగ్రత్తగా ఉండు. అంటే దేవుణ్ణి కాకుండా దేవుడు సృష్టించిన సృష్టిని పూజించే తత్వము.
ఇది మొదటి కారణం. అందుకోసమే దేవుని కోపం. ఆ సందర్భాల్లో భూకంపాలు, వరదలు, అనేక మంది సునామీలు, రకరకాలుగా ఈ భూలోకం మీద ఆయన కోపము అప్పుడప్పుడు. ఇప్పుడు ఈ ప్రచండంగా 210 దేశాలకు ఇది ఎఫెక్ట్ అయిపోయింది. కొన్ని దేశాలు మరి ఎందుకనో దేవుని మహా కనికరం మరి చెప్పలేం. కానీ రెండో విషయం ఏంటంటే, కీర్తన 7వ అధ్యాయం 11 నుంచి 13 వరకు జాగ్రత్తగా ఈ మాటలు జాగ్రత్తగా. ఎందుకు దేవుడు కోపగించుకుంటున్నాడు? దేవుని ప్రేమను గురించి మనకు తెలుసు, దేవుని కోపాన్ని గురించి మనం ఎప్పుడు జాగ్రత్తగా అంతగా సీరియస్గా ఎవరు ఆలోచించలేదండి. చదవండి, కీర్తన 7వ అధ్యాయం 11 వచ్చి చదువుతారు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. అనగా ఈ రెండవ గుంపు ఎవరంటే, వారు పశ్చాత్తాపాన్ని నిరాకరించేవారు. రిపెంటెన్స్ అనేది వారు దానికి ప్రాముఖ్యత ఇవ్వరు. పశ్చాత్తాపం, దేవునితో పశ్చాత్తాపడాలి. మానవుడు దేవుని దృష్టిలో తప్పిపోయినాడు, ఘోరమైన పాపము చేశాడు, దేవునికి విరోధముగా, దేవునికి వ్యతిరేకముగా. గనక ఆ పశ్చాత్తాపము మానవునిలో రావాలి. కొంతమంది ఆ పశ్చాత్తాపాన్ని నిరాకరిస్తారు, పశ్చాత్తాపడరు. నేనేం తప్పు చేశానండి అంటే ఇతరుల వైపు తప్పు చూపించడానికి. అందుకోసమే మనం ఎప్పుడు కూడా ఇలా ఏళ్ళు చూపిస్తే మన వైపు 4 ఏళ్ళు చూపిస్తాయట. పశ్చాత్తాపం అనేది మానవునిలో చాలా ప్రాముఖ్యమైనది. అందుకోసమే దేవుని యొక్క కోపాన్ని గురించి మనం చదువుతూ వచ్చాం. మూడవ విషయం ఏంటంటే, దేవుని పట్ల అపనమ్మకము కలిగి ఉండడము. ఇప్పుడు కూడా ఈ దినాల్లో కూడా ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నాడంటే, దేవుడైతే ఇట్లెందుకు చేస్తాడండి అని దేవుని నమ్మిన బిడ్డలు కొంతమంది. ఇక లోకంలో వాళ్ళైతే మీ యేసు ప్రభు కరోనా వచ్చి అందరినీ చంపేస్తాడా? ఇలాగా దేవుని పట్ల అపనమ్మకమైనటువంటి మాటలు. అందుకోసమే దేవుని యొక్క ఆ కోపము భూమి మీద మనం చూస్తున్నాం. కానీ విశ్వాసులకు గొప్ప నిరీక్షణ మీకా 7వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం. ఆ 20వ వచనంలో శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ యొక్క సమయంలో దేవుడు మనకిస్తున్నాడు. కనుక యావత్ ప్రపంచము ఈ యొక్క పరిస్థితి కింద ఉందండి. ఒక దేశం అని కాదు, ఒక విగ్రహారాధన పెరిగిపోతున్నది, ఒకవైపున పశ్చాత్తాపము మనిషిలో రావడం లేదు, ఒక పక్క దేవుని పట్ల అపనమ్మకస్తులు ఎక్కువైపోతున్నారు. దేవుని పట్ల సంవత్సరాలు గతించే కొద్దీ ఇప్పుడు ఈ యొక్క కఠినమైన దినాలు ఇంకా నమ్మకం పెరగాలి. దేవుడు మనల్ని సరిగా పనులు చేసుకోవడానికి లేదు, బయట భయంతోనే తిరగాలి ఎక్కడికి పోయినా. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని పట్ల నమ్మకాన్ని చాలామంది కోల్పోతున్నారండి. గనక విశ్వాసులు ప్రత్యేకంగా ఈ మాటలు జాగ్రత్తగా వినండి. 4వ విషయం ఏంటంటే, యెషయా గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం. స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ దురాశ. మనుషులకు దేవుడు ఎంత ఇచ్చిన ఆశ, దురాశ ఇది ప్రజల్లో పెరిగిపోయిందండి. దేవుడిచ్చింది చాలు. ఈ దినాల్లో చాలామంది నాకు ఫోన్లతో మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటే చెప్పాను, అన్నా ఉద్యోగం లేదన్నా ప్రార్థన చేయండి. ఎస్, దేవుడు ఉద్యోగాన్ని తీసేసాడమ్మా, ఏం మాట్లాడద్దు, ఇంకొక 2 నెలలు ఇంట్లో మౌనంగా ప్రార్థన, వాక్యము. మీరు దేని గురించి ఆలోచించినా మీకు కలవరమే. ఉన్న దాంట్లో చాలు, సాంబార్ అన్న తినండి, ఇంట్లో కాముగా కూర్చోండి. ఒకవేళ పని ఉంటే అలా పోయి ఇలా రావాలి. గనుక ఈ దురాశ అనేది దేవునికి మాత్రము కూడా, అందుకోసమే దేవుని కోపం మనం చూస్తున్నాం. 5వదిగా దేవుని కొరకు స్వచ్ఛందంగా చేయడానికి మనుషులు సిద్ధంగా రావడం లేదు. అనగా దేవుని సేవ చేయడానికి ఎంతసేపు ఒకరిని నెడుతూ ఉండాలి. మాకు సేవలో ఇదొక పెద్ద భాగం అయిపోయింది, ఎంతసేపు నెట్టాలి.
స్వచ్ఛందంగా. ఎస్, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, ఇది నా బాధ్యత, నేను దేవుని కొరకు ఇలాగ చేయాలి. ఈ కొరత మనం చూస్తున్నాం. ప్రజల కొరకు ఏదో చేయాలి, చారిటీ వర్క్ చేయాలి, లోకంలో అనేక మందికి ఏదైనా నేను చెయ్యాలి స్వచ్ఛందంగా. ఇది లేని కారణం చేత దేవుని కోపము ఈ భూమి మీద కుమ్మరించబడుతూ ఉంది. ఆరో విషయం ఏంటంటే, ప్రేమ లేని సంబంధాలు పెరిగిపోతున్నాయి. కుటుంబాల్లో కానివ్వండి, అన్నదమ్ముల మధ్యలో కానివ్వండి, భార్యాభర్తల మధ్యలో కానివ్వండి, బంధువుల మధ్యలో కానివ్వండి, అదే పరిస్థితి సంఘములో, సమాజంలో ప్రేమ లేనటువంటి సంబంధాలు, లవ్లీలెస్ రిలేషన్షిప్స్. కనుక ఈ ప్రేమను గురించి దేవుడు ఎన్నో సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చాడు. కనుక ఒకవేళ ఈ పరిస్థితి నీ కుటుంబంలో నీలో కూడా ఉందేమో. ఒక్కసారి మనము ఈ యొక్క ఆగస్టు మాసంలోకి ప్రవేశించాం. ఎన్నో ప్రశ్నలు మనతో ఉన్నాయి. ఎక్కడ చూసినా భయము, ఎక్కడ చూసినా ఆందోళన, ఎక్కడ చూసినా కలవరము, భవిష్యత్తును గురించినటువంటి ఒక నిరీక్షణ లేని దినాల్లో మనం ఉంటున్నాం. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మన బంధువులు, మనకు తెలిసిన వాళ్ళు ఇప్పటికే చాలామంది మరణించినారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని కోపము, మౌనంగా ఉండు, దేవుని సన్నిధిలో కనిపెట్టు, ఆ సత్యాన్ని ఇంకా తెలుసుకో. అందుకోసమే ఈ మాసము దేవుడు అంటున్నాడు, నీతో సమానుడైన దేవుణ్ణి, ఆ సత్యమైన దేవుని తెలుసుకో. ఆ దేవుని గురించి నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అప్పుడే ఆయన కనికరము నీ ఇంటిలో, నీ బంధువులు, నీ కుటుంబంలో మెండుగా ఉంటుంది. అది మీకా ప్రవక్త ద్వారా దేవుడు 7వ అధ్యాయం 20వ వచనంలో మనకు వాగ్దానం ఇస్తున్నాడు. 7వదిగా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే వారికి అధిక ఆత్మవిశ్వాసం, అంటే వాళ్ళ సొంత జ్ఞానం మీద, వారి ధనం మీద వారికి నమ్మకం ఎక్కువ. చదవండి రోమా 9వ అధ్యాయం 16వ వచనం. కాగా పొందగోరి వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలనే అగును. కరుణించు దేవుని వలనే కలుగుతుంది. కనుక నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, లోకంలో ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి రకరకాల మీటింగ్స్లు, కోర్సులు, అనేకమైనటువంటి మరి విధముగా ట్రైనింగ్స్ జరుగుతున్నాయి. మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అని. ఎస్, ఏది వలన మళ్ళొకసారి చదవండి నా వచనము 9:16, రోమా 9:16. కాగా పొందగోరు వలనైనను గోరు వలనైనను గోరువాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలనే. గనక మన జీవితాల్లో నీ మీద కంటే దేవుని మీద ఆధారపడాలి. ఆ సెల్ఫ్ లేకపోతే ఆ సొంత నమ్మకము, వారి ధనం మీద, వారి జ్ఞానం మీద, వారి చదువుల మీద, వారి అధికారం మీద, వాళ్ళ హోదా మీద నువ్వు ఎంత డిపెండ్ అయితే ఒకరోజు ఆ కరుణ సంపన్నుడు ఆ కరుణను పక్కకు తీసేస్తాడు. ఆయన కోపము ఇప్పుడు చూస్తున్నాము కదా, ఈ విపత్తు బైబిల్లో రాయబడిన విషయాలన్నీ జరుగుతున్నాయండి. ఇంకా చాలా జరుగుతాయని బైబిల్లో అనేకమైన విషయాలు మనం చదువుతూ ఉన్నాం. ఇంతకంటే భయంకరమైన విషయాలు మనం చూడాల్సి వస్తుంది. గనుక దేవుని యొక్క కోపం అనేది అంత భూమి మీద ఇప్పుడు కుమ్మరించబడుతూ ఉన్నది. 8వదిగా మనము ఇక్కడ నమ్మకముగా, అనగా చెప్పాలంటే దేవుడు నిన్ను ఏ స్థలంలో ఉంచారో వారి పైనాకుల మీద, నాయకుల మీద వారిని ఎదిరించడం కాదు, వారికి నమ్మకముగా ఉండాలి. చదవండి నా రోమా 13వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. కనుక దేవుని వలన అధికారాలన్నీ కలిగినాయి, ఏది కూడా సొంతగా వచ్చేది కాదు. ఉన్న అధికారములు దేవుని వలన నియమింపబడి ఉన్నవి, ఆయన వలన నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదురించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందరు. ఏం శిక్ష? దేవుని కోపం అనే శిక్ష.
ఇప్పుడు చూస్తున్నాము కదా. గనక ఆ యొక్క ఎదిరించే స్వభావం మనలో ఉండకూడదు. లోకంలో ఒకరినొకరు ఎదిరించుకుంటున్నాడు. ఎదిరించుట, పై వారికి నమ్మకంగా ఉండు. సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, నీ ఉద్యోగంలో కానీ ఇది లేదు కాబట్టే దేవుని యొక్క కోపము ఈ లోకంలో మనం చూస్తున్నాం. 9వదిగా ఎఫెసీ 6వ అధ్యాయం, ఇది ఇంకొక గుంపు. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ మనుషులు వారి యొక్క మరి స్వలాభ కొరకు ఈ విధముగా వారు రకరకాలైన మనుషులు స్వభావాలు మనం చూస్తున్నాం. ఇవన్నీ చూసినప్పుడు దేవుడు ఆయన ఎంతగానో నొచ్చుకుంటున్నాడట. చదవండి అన్న, ఎఫెసీ 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. మేలు కలుగునట్లు తల్లిని తండ్రిని సన్మానించుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. కనుక లోకములు ఎక్కడ చూసినా తిరుగుబాటు. ఈ తిరుగుబాటు అనేది యావత్ ప్రపంచాన్ని అది కుదిపేస్తుంది. పిల్లలు తల్లిదండ్రులకు తిరుగుబాటు, ఎక్కడ చూసినా తిరుగుబాటు. అందుని బట్టి దేవుని యొక్క కోపము ఈ భూలోకం మీదకి మనం చూస్తున్నాం. 10వదిగా ఇది చాలా ప్రాముఖ్యమైనది. హోషేయ 14వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం వరకు చదువుదాం. ఇశ్రాయేలు నీ పాపము చేత నువ్వు కూలితివి గనక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే నీ భక్తి తగ్గిపోతుంది అంటున్నాడు దేవుడు. బ్యాక్ స్లైడర్స్ అనగా ఒకప్పుడు దేవుడు అంటే ప్రేమ, దేవుని కొరకు ఏదైనా చేయాలి. మరి ఇప్పుడు ఏమైంది? ఆ భక్తి తగ్గిపోయింది. అందును బట్టి దేవుడు ఏమంటున్నాడంటే సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా మా పాపములన్నిటిని పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి, మా దగ్గర అవే ఉన్నాయి. అశ్షూరుల చేత రక్షణ నందగోరము, మేమింకను గుర్రములను ఎక్కము. మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పుము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడు నీవే కదా. వారి విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. వారి మీదున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు ఒక విశ్వాసి రక్షించబడకముందు, రక్షించబడిన తరువాత 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు నీ భక్తి పెరుగుతూనే ఉండాలి. ఆ భక్తి వైరాగ్యాలు దేవునితో లీనమైపోతూ ఉండాలి. ఎందుకంటే ఏదో ఒక రోజు మన జీవితం ముగించబడాల్సిందేనండి. ఇప్పుడు ఈ దినాల్లో కరోనా వచ్చి చచ్చిపోతామని భయపడుతున్నారు అందరూ. ఇప్పుడు కాకపోయినా రేపైనా చనిపోవాల్సిందే కదా. జీవము గల దేవునికి భయపడదాం. భక్తి తగ్గిపోకూడదండి. మనుషులను బట్టి, పరిస్థితులను బట్టి. దేవునికి మంచి ఉద్యోగం ఇస్తే భక్తి కాదు, దేవునికి ఆర్థికంగా సాయం చేస్తే భక్తి కాదు, అది సరైనది కాదు. నాకు దేవుడు ఏమి ఇచ్చినా లేకపోయినా ప్రభువా నాయనా నీ ఉంటే నాకు చాలు, అదే అంటాడు ఆ యొక్క వచనంలో. నీతో సమానుడు ప్రభా ఎవరు లేరు నాయనా, నీ ఉంటే నాకు చాలు. ఆ మాటలు మనం చెప్పగలమా ప్రియమైన విశ్వాసులము? ఈ యొక్క ఉదయకాలమున ఈ మొదటి రోజు చాలా అద్భుతమైన విషయాలు దేవుడు మన మధ్యకి తీసుకొచ్చాడు. కనుక దేవుని కోపము, ఆయన కోపం ఇలాగ నిరంతరం ఉంటుందా, ఎన్ని రోజులు ఉంటుంది అని ప్రశ్న వేస్తున్నావేమో. చదవండి కీర్తన 79:8 వచ్చిన ఆయన కోపాన్ని గురించి బైబిల్లో చాలా వచనాలు మనం చూడవచ్చు. మేము బహుగా కృంగి ఉన్నాము. జాగ్రత్తగా వినండి, మనము అనేక మంది బహుగా కృంగి ఉన్నారు. మా పూర్వుల దోషము
జ్ఞాపకము చేసుకుని నీవు మా మీద కోపముగా నుండకము. గనక పూర్వీకుల యొక్క పరిస్థితులు జ్ఞాపకం చేసుకుని మా మీద కోపంగా ఉంచకూడదు ప్రభు అని వారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. నీ వాత్సల్యము మమ్మల్ని ఎదుర్కొన నిమ్ము. నీ వాత్సల్యం మమ్మల్ని ఎదుర్కొన నిమ్ము. ఇలాంటి ప్రార్థన చేద్దామా? ఇంకొక వచనం చదువుదాము. 80వ కీర్తన 4వ వచనం. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నీ ప్రజల మనవిని ఆలకింపగా నీవు ఎన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చెదవు. ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఎన్నాళ్ళు ఈ కోపము? ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఎక్కువ సమయం గడపండి. ఇంకొక వచనం చదువుదాం. 85వ కీర్తన 5వ వచనం. ఎల్లకాలము మా మీద కోపగించదవా? ఎల్లకాలము ప్రభువా ఈ కోపం ఇలాగే ఉంటుందా? తరతరంలో నీ కోపము సాగించదవా? తరతరములకు ఈ కోపాన్ని కొనసాగిస్తావా? ఎంతకాలం ప్రభువా? ఎస్, ప్రభు అంటున్నాడు, విశ్వాసి, నా యొక్క కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. కనుక మనం ధైర్యపడాల్సిన అవసరం లేదు. అదే మీకా 7వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం. ఆయన కనికరము చూపటందు సంతోషించువాడు గనక నిరంతరము కోపముంచడు. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. ఈ వాక్యము మనకు తెలుసు. కనుక దేవుడు అంటున్నాడు, విశ్వాసి, నీవు దేవుడు ఈ సమయంలో మనకు 10 విషయాలు, ఆయన చాలా అద్భుతమైన సత్యాలు, ఈ మాటలు వింటున్నప్పుడు ఎంతో ప్రోత్సాహం నీకు రావాలి. కనుక యావత్ ప్రపంచము ఒక పక్క చూస్తే వారు మరి విగ్రహారాధికులుగా, అనగా దేవుని కాకుండా ఏది ప్రాముఖ్యత అది విగ్రహారాధన అయిపోతుంది. అనగా వారు పశ్చాత్తాపపడడానికి వారు నిరాకరిస్తున్నారు. దేవుని పట్ల అపనమ్మకస్తులుగా ఉంటున్నారు. ఇంకొంతమంది వారికి దురాశ ఎక్కువైపోయింది. స్వచ్ఛందంగా దేవుని కొరకు ముందుకు రావాలి. ప్రేమ లేనటువంటి సంబంధాలు, వారిపై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ దేవుని పట్ల కంటే. అనేక మంది దైవజనులను, నాయకులను ఎదిరించేటటువంటి స్వభావము, తిరుగుబాటు చేసే ప్రజలు, ఒక పక్క దేవుని విడిచి భక్తి తగ్గిపోతున్నటువంటి ఒక గుంపు. ఇన్ని విధాలుగా ప్రపంచంలో, దేశాల్లో ప్రజలు ఉన్నారండి. ఒకవేళ దీంట్లో అన్నీ మనకు వర్తించకపోవచ్చు. దీంట్లో ఏదో ఒకటి నీలో ఒక బలహీనత ఉంది. భక్తి తగ్గిపోతుందేమో, బ్యాక్ స్లైడర్ అయిపోతున్నావేమో, తిరుగుబాటు అనేది నీలో ఉందేమో, నాయకులకు నమ్మకంగా దీనత్వంగా ఉండలేకపోతున్నావేమో, కుటుంబంలో ప్రేమ లేని సంబంధాలు ఉన్నాయేమో, దేవుని కొరకు స్వచ్ఛందంగా ఎంతసేపు నేను ఒక నెట్టాల్సి వస్తుంది, అనేకమైనటువంటి ఇతరులను చూసి దురాశపడుతున్నావు, కనుక దేవుని పట్ల నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితులు ఉంటున్నావేమో, పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపంలో నిరాకరిస్తున్నావేమో, ఏదో వేరే వాటిని నీవు వాటిని దేవుళ్ళగా చేసుకున్నావు, అది విగ్రహారాధనతో సమానము. కనుక విశ్వాసులమైన మనము పరిస్థితులు ఎలాగున్నాయి? ఎన్నిసార్లు దేవుడు మాట్లాడాలి? మీకా ప్రవక్త అంటున్నాడు, సత్యము కనికరము నీవు అనుగ్రహింతువు. మన దేవుడు సత్యాన్ని కనికరాన్ని అనుగ్రహించే దేవుడు. ఈ దినాల్లో ఈ కీడుకు మనము దూరంగా ఉండాలంటే సత్యము, రెండవది కనికరం. నీ కుటుంబానికి కంచె ఈ రెండే. ఆ సత్యమైన దేవుడు నీ ఇంట్లో సమృద్ధిగా ఉండాలి. అందుకోసమే ప్రశ్న ఏంటంటే, నీతో సమానుడైన దేవుడు ఉన్నాడా? ఇలాంటి దేవుడు నీలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, నీ ఇంట్లో ఉన్నాడు. అందుకోసము ఆ సత్యాన్ని ఇంకా నేర్చుకుందాం. ఆయన కనికరానికి మనము విధేయత చూపుదాం. ఆయన కనికరము ఒకవేళ తీసేస్తే ఇప్పుడు జరుగుతుంది ఆయన కోపము. కానీ కోపము నిరంతరము ఉండదని కూడా ఇక్కడ ప్రవక్త సెలవిస్తున్నాడు. ఆయన కనికరము చూపడ యందు సంతోషించువాడు. ఈ పరిస్థితులన్నీ దేవుడు త్వరలో బాగు చేస్తాడు. కానీ నా జీవితంలో ఈ దినాల్లో ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, నేను ముగింపు చేస్తున్నాను, ఈ మాటలు జాగ్రత్తగా వినండి. బోధ ఎక్కువైపోయిందండి, ప్రత్యేకంగా ఆన్లైన్లో ఇంకా ఎక్కడ చూసినా బోధ. కానీ బ్రతుకు మారడం లేదు. కారణం ఏంటంటే, వారి హృదయాలు వాతవేయబడ్డాయి, భక్తిహీనులుగా మారిపోతున్నారు.
భక్తిని కోల్పోయేవారుగా ఉంటున్నారు. వాక్యము సమృద్ధిగా ఉంది కానీ క్రమశిక్షణ లేదు. ఆత్మ ఉంది కానీ ఆధ్యాత్మికత ఎదుగుదల కనపడడం లేదు. నీతిమంతులను చెప్పుకుంటున్నారు కానీ వేషధారణ ఎక్కువైపోయింది. అందుకోసమే దేవుడు ఆయన కోపాన్ని యావత్ ప్రపంచం మీద 210 దేశాలు దీంతో సతమతమైపోతున్నాయి. ఇంత టెక్నాలజీ ఉంది, ఇంతమంది సైంటిస్టులు ఉన్నారు, కానీ దీనికి వ్యాక్సిన్ ఎందుకు రావడం లేదు? ప్రకటనలు చేసుకుంటున్నారు, అయిపోయింది, వచ్చేసింది. దేవుని యొక్క కోపము, ప్రచండమైనటువంటి కోపము. మీరు ఆది కాండము నుంచి మీరు గమనిస్తే, మనం చాలా రెఫరెన్సులు ఇప్పుడు చూడలేము, మీరు ధ్యానించండి. దేవుని కోపము ఏ సందర్భాల్లో భూమి మీద కుమరించబడుతూ వచ్చింది, ఏ సందర్భాల్లో వారు నేను చెప్పినటువంటి లక్షణాలన్నీ దేవుడు చూసినప్పుడు యావత్ ప్రపంచం మీద దేవుని కోపము కనుక అందుకోసం అంటున్నాడు, నిరంతరము ఆయన కోపం ఉండదు. ఆ ప్రవక్త చెప్పిన మాటలు నమ్ముదాము. ఆయన సత్యము, ఆయన కనికరము నీవు అనుగ్రహింతువు. దేవుడు అలాంటి కృప మనకు దయచేయనుగాక. ఈ వాక్యము చేత మీరు మేలు పొంది, ఈ వాక్యము చేత మీరు ధైర్యపరచబడి, ఆయన సత్యము, ఆయన కనికరమును మన ఇంటిలో ఈ ఆగస్టు మాంతమంతయు సమృద్ధిగా కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. నాతో కూడా ఏకీభవించండి. ప్రభువా, యావత్ ప్రపంచము నీ కోపానికి గురైంది ప్రభా, కానీ నా కుటుంబము నీ సత్యము, నీ కనికరము అనుగ్రహించే దేవుడు. ఈ మాటను బట్టి వందనాలు. దేవునికి చెప్పు ఒకసారి. మీకా 7వ అధ్యాయం 20వ వచనములో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఈ ఆగస్టు మాత్రం అంతయు ప్రభువా నీ సత్యము నాకు మెండుగా బయలుపరచు. సత్యం గ్రహించకపోతే అసత్యంలోకి వెళ్ళిపోతాం, జాగ్రత్త. ఆ సత్యము నిన్ను కీడునకు, దేవుని కోపమునకు, నిన్ను ఉగ్రతకు పాలు చేస్తుంది. మా ప్రేమగల తండ్రి, ఉదయకాలమున ఈ ఆగస్టు మాసములో మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటలను బట్టి వందనాలు. నీ నమ్మకత్వాన్ని బట్టి వందనాలు నాయన. యావత్ ప్రపంచం ఈ కోవిడ్-19తో ప్రభా, ఈ వైరస్తో దగ్గర 6 లక్షల కంటే ఎక్కువ మంది మరణించినారు. ప్రతి దేశంలో ప్రభా ఇది ఎంతో భయంకరంగా మారిపోతున్నది. ప్రభా నాయన మీరే కృప చూపించండి, విడుదల కలిగించండి. ప్రభా నాయన యావత్ ప్రపంచంలో ఉన్న సంఘాలు ప్రార్థన చేస్తున్నాయి. నీ కోపము ప్రభా నాయన నిరంతరం ఉండదని మీరు చెప్పారు నాయన. నీ బిడల మీద ప్రత్యేకంగా, నిన్ను నమ్మిన బిడల మీద నీ సత్యము, నీ కనికరము ఉంటాయని ప్రవక్త ద్వారా మీరు సెలవిచ్చిన మాటలు ఇది నాళ్ళ మా పట్ల నెరవేర్చండి. ఈ 2 మీరు అనుగ్రహిస్తారన్న మాటను బట్టి వందనాలు. ఈ మాటలు వింటున్న వారు ధైర్యంతో ప్రభా ఇంకా నీకు సమీపస్తులుగా చేయబడడానికి సాయం చేయండి. నీ కోపానికి మేము గురి కాకూడదు నాయన. 10 విషయాలు మా గమనానికి తీసుకొచ్చాడు. ఏ విషయంలో మేము తప్పిపోతున్నామో ఆ విషయంలో సరి చేసుకొని యథార్థంగా నీ కొరకు సిద్ధపడి, ఒకవేళ మీరు మమ్మల్ని పిలిస్తే మేము కూడా నీ వద్దకు రావడానికి సిద్ధంగా ఉండాలి. అట్టి నిరీక్షణతో నన్ను, మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క హస్తాల కిందకి తీసుకొస్తూ ఈ మాటలు వింటున్న ప్రతి వారిని మీరు ధైర్యపరచండి. వారి కుటుంబాల్లో ప్రభా నీ సత్యము, కనికరము మీరు వారికి అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు సదాకాలము నీ సన్నిధి మాకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుడు మీకు తోడుగా ఉండునుగాక.